నాగులుప్పలపాడు మండలం మదిరాలపాడు గ్రామంలో ఇటీవల ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మదిరాలపాడు గ్రామానికి వచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి హామీల్లో భాగంగా ఈరోజు గ్రామ ఎస్సీ కాలనీలో ఎలక్ట్రికల్ పోల్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సంతానోత్తరపాడు శాసనసభ్యుడు గౌరవనీయులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమాలకి ఎలక్ట్రికల్ ఎస్సీ వెంకటేశ్వర్లు డిఈ మాకినేని హరిబాబు మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, కస్టర్ ఇన్ఛార్జ్ గుమ్మడి సాయిబాబా, కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, గ్రామ సర్పంచ్ స్వర్ణ అనురాధ, గ్రామ పార్టీ అధ్యక్షుడు పెనుబోతు సునీల్, మాజీ జడ్పీటీసీ షేక్ ఖజావలి, ఎంఆర్ఓ ప్రవీణ్, ఎంపీడీఓ నాగలక్ష్మి, నెప్పల అంజమ్మ, నెప్పల శివ, స్వర్ణ కిషోర్ మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు. అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా. పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, నువ్వు చేతి కందిన కొడుకల్లే. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి.
పాతాళ గంగలుబుకుతున్న వీడు భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు. కండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది, అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. गोपायामृतत्वाय जीवते शातान्यनित्यमानाञ्च अमृते सत्ये प्रतिष्ठितामथर्वपदं मे गोपाय प्रसवन्नमिहायुषे दद्धायो सीततनो अभिषन्नप्रतङ्कुरनो सत्त्वस्य वदोन्मे गोपाय कृपादो ये चतुष्पदः अष्टादवास्यास्मे ये चैतद्वासुरः सप्तदशपान्मे गोपाय एतदभ्या आश्वासतः तानिन्द्रियावदत्कुरो सर्वमायुरुपासतः आवाहन देवताभ्योर्मः आनंद कर्पूर नीराजन दर्शयामि समर्पयामि श्रेयकान्ताय कल्याणनसेन देयजना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. आवाहन देवताभ्योर्मः समर्पयामि. प्रायश्चित्तं सर्वव्याधिनिवारणं समस्त सर्वव्याधिनिवारणं समस्त भावक्षेत्रं
కటాక్ష వీక్షణ ప్రసిద్ధిరస్తు ప్రసంగ గణేశ్వరి పరిపూర్ణాయి కటాక్ష వీక్షణ ప్రసిద్ధిరస్తు ఓం శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శ్రీ ప్రసన్నాన్యే స్వం పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణ కటాక్ష వీక్షణ ప్రసిద్ధిరస్తు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. బ్రహ్మాండంగా ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామస్తులు కూడా అందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇళ్ళు మంజూరు చేసి ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఉదయం పూట ఆయన కలిసినప్పుడు వారు ఇచ్చినటువంటి సూచన ఎంతో అమూల్యమైంది. ఆ కార్యక్రమం కూడా వారి చేతుల మీదుగా ఈ మన గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దాన్ని కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేయాలని మీ అందరి తరఫున కూడా వారికి 5 లక్షలు, ఎస్సీ శ్మశాన వాటికలకి 35 లక్షలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రక్షిత మంచినీటి పథకం శిథిలావస్థలో చేరిన సందర్భంలో అన్ని కూడా ఏర్పాటు చేసి టెక్నికల్గా ఆ ఇంజనీరింగ్ సిబ్బంది వారు ఏ విధంగా మన గ్రామానికి సురక్షితమైన నీరు అందించేదానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా వారు చేయమని చెప్పి వారికి కూడా తమ సూచనలు ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. గతంలో మనం నిర్మించుకున్న ఓహెచ్ఎస్ఆర్ కూడా డైరెక్ట్గా నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా అన్ని సమస్యల్ని మనం కట్ట వెంకటేశ్వర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ మండల మ్యాజిస్ట్రేట్ తహసీల్దార్ గారు అయినటువంటి వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి డివిజనల్ ఇంజనీర్ హరిబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మనం మండల అభివృద్ధి అధికారిని మహాలక్ష్మి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మన గ్రామ సర్పంచ్ సొన్న అనురాధ గారిని వేదిక మీదకి రావాల్సింది, అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పంచాయతీరాజ్ సర్పంచ్ ఏఈ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి కాకర్ల లక్ష్మీ వరప్రసాద్ చిన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ మాజీ అధ్యక్షులు కాజారాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా పంచాయతీ వార్డు మెంబరు జక్కరయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గత 10 రోజుల నుంచి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. మన మంచి ప్రభుత్వం మొత్తం వచ్చే కుర్చీలో కూర్చుంటే 20వ తేదీ నాడు మేలో జరిగినటువంటి ఎన్నికలు పూర్తయి లెక్కింపు అయిన తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 100 రోజులు పూర్తయిన సందర్భంగా మొట్టమొదటిసారి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామం మన మధ్యరాయపాడు గ్రామం. దానికి శ్రీకాకుళం జిల్లాలో ఆ రోజు వాస్తవంగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది. అక్కడ వర్షం పడటం వల్ల ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యి రాత్రి 8-8:30 గంటలకు మన ఎమ్మెల్యే గారికి సంతరాలపాడు నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు తగిన సన్నాహాలు చేసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఇక్కడికి మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా బాల వీరంజనేయ స్వామి గారికి కూడా వారి ఇరువురికి పైనుంచి సమాచారం కలెక్టర్ గారి ద్వారా తెలియజేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ దగ్గరలో చదలవాడలో హెలిప్యాడ్ అనేది పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటానా, టైం తక్కువైనా కూడా వెంటనే ఇక్కడైతే జరుపుతుందని చెప్పి ఏర్పాటు ఆ కార్యక్రమంలో భాగంగా చదలవాడలో ముఖ్యమంత్రి గారు దిగి ఎక్కడ
ఏ గ్రామం బోర్డు కార్యక్రమం ఏర్పాటు చేద్దామనే క్రమంలో మన శాసనసభ్యులు గారు, అదేవిధంగా మంత్రివర్యులు స్వామి గారు, కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మన గ్రామానికి ఈ కార్యక్రమం వచ్చే విధంగా వారిద్దరికీ సూచించినటువంటి మన గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి మన గ్రామం తరఫున మన హర్షధ్వానాల ద్వారా మనం ఒకసారి ఎందువల్లంటే ఎన్నికల సమయంలో మన గ్రామానికి వచ్చిన సందర్భంలో ఈ కాలనీలో ప్రతి వీధి కూడా ఆయన ఎన్నికల పర్యటన చేయు సందర్భంలో ఇక్కడ కాలనీ వాసులు అనేక సమస్యలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, మంచినీటి సమస్య కానీ, ఇళ్ల స్థలాల విషయం కూడా, పక్కా ఇంటి విషయం, ఇలా ఏవైతే మౌలిక సదుపాయాలు గ్రామాల్లో కావాలనో అన్నింటికి కూడా మన గ్రామస్తులు, ముఖ్యంగా కాలనీ వాసులు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, నేను మంచి మెజారిటీగా గెలుస్తాను, నేను గెలిచిన తర్వాత ఈ కాలనీకి కానీ ఈ గ్రామానికి కానీ కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా నేను చేస్తానని చెప్పి ఆ రోజు మనకు హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆయన వచ్చిన అవకాశాన్ని, ప్రకాశం జిల్లాకు వచ్చిన అవకాశాన్ని నూతలపాటి సంతరాలపాటి నియోజకవర్గానికి మళ్లించుకొని దాన్ని మన గ్రామానికి ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ రోజు ఎన్నికల సమయంలో వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నింటినీ కూడా అమలు చేసేదానికి అవకాశంగా మలుచుకున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మనం ఎప్పుడు కూడా సదా రుణపడాల్సిన పరిస్థితి మన గ్రామం అంతా కూడా ఉంది. ఎందువల్లంటే రోడ్లు, కాలువలు, శ్మశానాలు, మంచినీరు ఇవన్నీ కూడా ప్రతి మనిషికి, పేదవాడైనా ధనికుడైనా ఎవరికైనా అవసరం. అటువంటి మౌలిక వస్తువులన్నీ కూడా శాంక్షన్ చేసేదానికి అవకాశం జరిగింది. అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయంలో ఒకటే, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ఎందుకన్నామంటే ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవు, ఆ పార్టీ ఈ పార్టీని తారతమ్యాలు ఉండవు. ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా మీరు స్వయంగా ఇళ్లకు వెళ్ళి లిస్టు రాయమని చెప్పి ఇక్కడ మన వాలంటీర్లకి, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మేము చెప్పడం జరిగింది. ఎవరైనా మన దగ్గరకు వచ్చి అడగడానికి మొహమాట పడితే మీరే స్వయంగా ఇల్లు వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన పేర్లు నమోదు చేస్తే 1కి 2-3 సార్లు రెవెన్యూ సిబ్బంది, వారి సిబ్బంది ద్వారా రెవెన్యూ వారు అన్ని కూడా ఎంక్వైరీ చేసుకుని అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఈ గ్రామంలో ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్ళు కానీ మంజూరు చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఇటువంటి సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ఈరోజు ఉదయం ఎమ్మెల్యే గారిని కూడా వారు ఆఫీసులో కలిసినప్పుడు ఆ కాలనీని చాలా బ్రహ్మాండంగా మనం ప్రభుత్వ వస్తువులు అన్నీ వచ్చే విధంగా ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అన్నీ కూడా, ఎందుకంటే మళ్ళా 25-30 సంవత్సరాల పాటు ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్ళు కానీ వచ్చి ఇన్ని బల్క్గా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం లేదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎక్కడా కూడా మన మంచి ప్రభుత్వం ఏ కార్యక్రమం, ఈ గవర్నమెంట్ పెట్టిన కార్యక్రమం ఏదో అది మనం అనిపించుకుందాం. మనకి ఎవరికి కూడా, నేను ఏ ఊళ్ళో కూడా ఆయన పార్టీ పరంగా ఎవరిని చూడాలా, ఎవరు పోయినా, పేదవాళ్ళు ఎవరు పోయినా కూడా ఆయన తన స్టైల్లో ఆయన అందరూ కూడా న్యాయం చేసే దానికోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దానిలో భాగంగానే ఉదయం కూడా ఆయన మనకు సూచించడం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నటువంటి ఈ గ్రామస్తులకు కానీ, ఈ కాలనీ వాసులకు కానీ మా స్థాయిలో మాకు కూడా సంతృప్తి. మన టైంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మనకు తృప్తిగా రాజకీయాల్లో 2 సంవత్సరాలు ఉన్నందుకు ఇది మన చేతుల మీదగానే ఈ కార్యక్రమం, ఈ మంచి కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి తృప్తి నా స్థాయిలో నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఎటువంటి పదవులు లేకపోయినా గ్రామ స్థాయిలోనే ఉన్నా నాకు దానికి మించిన ఆనందం ఇంకోటి లేదు. ఇంత గ్రాండ్, ఇన్ని అభివృద్ధి పనులు మనకి ఎంతో అదృష్టంగా భావిస్తూ దానికి మీరు అవకాశం కల్పించి గ్రామ పంచాయతీ మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్న కూడా ఏ పని చేయలేదు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి కూడా జరిగింది. ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి. హృదయపూర్వక ధన్యవాదాలు. మన గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అసలు మన సీఎం గారు మన గ్రామానికి రావడమే మనం చేసుకున్న ఎన్నో జన్మల అదృష్టము. ఈ మండలంలో కాదు, ఈ ప్రకాశం జిల్లాలో మన గ్రామాన్ని ఎంచుకోవడము, అది తక్కువ సమయంలో మన గ్రామాన్ని ఎంచుకోవడము, మన గ్రామానికి రావడం అనేది మనం చేసుకున్న అదృష్టము. మన గ్రామం ఎంతో
పాత స్థితిలో ఉన్నట్లు ఉందన్నమాట. రోడ్లు కానీ కరెంటు స్తంభాలు కానీ ఎన్నోసార్లు నేను ఏడీ గారి కరెంటు డిపార్ట్మెంట్ దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళాను. ఏఈ గారి దగ్గరికి, ఏడీ గారి దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళాను అనమాట. వెళ్తే చేస్తామమ్మా అని చెప్పి ఈ మూడు సంవత్సరాల్లో దాదాపు 10-15 సార్లు వాళ్ళు కలిశాను. ఫోన్ల ద్వారా వాళ్ళని సంప్రదించాను, కానీ చేస్తామనే మాటలోనే ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటే సీఎం గారు వచ్చిన క్షణం నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేయమంటారు ఊళ్ళో, ఎప్పుడు ఫోన్ చేయమంటారు అని వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకొని చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నమాట. నేను 3 సంవత్సరాల నుంచి వాళ్ళ చుట్టూ తిరిగి చేస్తే తిరిగి ఒక్కోసారి ఫోన్ కూడా ఎత్తరు. ఏంటి సార్ ఫోన్ ఎత్తరంటే మేము బిజీగా ఉన్నామమ్మా అంటారు. ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పాపతో బిజీగా ఉంటే కంటిన్యూగా వాళ్ళు ఫోన్ చేస్తారనమాట. అది ఎంత అదృష్టం అంటే సీఎం గారు మన ఊరికి రావడం అనేది మన అదృష్టము. ఇంకా మన రోడ్లు, నేను ఎలక్షన్ టైంలో నేను మాదిపల్లి వెళ్తే నేను పడ్డ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అంత ఘోరంగా ఉందన్నమాట. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఏంటమ్మా సర్పంచ్ మా రోడ్డు పట్టించుకోవా, ఎన్నిసార్లు అడిగారు. అడిగితే చేస్తామమ్మా, టైం ఉంది, చేస్తామమ్మా. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా సాయిబాబు గారు నిలదీసి అడిగారు, ఏందమ్మా ఏం సార్ మీరు చేయరా, మా పరిస్థితి ఏంటంటే ఈసారి కానీ మేము చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి మేము రాము, మేము అడగమని చెప్పి సార్ చెప్పారు. సార్ నోటిని ఏమొచ్చిందో ఒక 100 రోజుల్లో సీఎం గారు రావడము, చకచక పిఆర్ వాళ్ళు వచ్చి అన్నీ వెరిఫికేషన్ చేసుకోవడం, వాళ్ళ టెండర్స్ పిలుచుకోవడం అన్నీ చకచక అయిపోతున్నాయి అనమాట. నా తెలిసి నెక్స్ట్ 6 నెలల్లో మన గ్రామం ఎంతో ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటుంది. ఇంకా దీనికి ఎమ్మెల్యే గారు అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారాలు. సీఎం ప్రోగ్రాం మందిరాలపాటు జరగటం ఆకతాళీగా జరిగిన విషయం కాదు. ఎందుకంటే అన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ వస్తున్నాయి. మన మండలం, మన నియోజకవర్గంలో జరుగుతూ వస్తుంది. విజయ్ కుమార్ గారు 30,000 మెజార్టీ పైనే గెలుస్తారని ఎవరైనా ఊహించారా? అలాగే ఆయన మరి మంచితనము, పేదల ఉన్న ప్రేమ మరి ఈ సీఎంని ఇక్కడ నడిపించింది. రాకతారికి వచ్చిందే కాదు, ఇంకా విజయ్ కుమార్ గారి ద్వారా ఈ నియోజకవర్గంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరగబోతున్నాయి. పేదలకి సహకారాలు అందించే ఆయనకి అన్నీ మంచి జరగాలని, అలాగే ఈ గ్రామం ఎంత అభివృద్ధి చెందుతుందో మన కల్లారా 5 సంవత్సరాల్లో డిసెంబర్లో చూడబోతున్నాం. అలాగే ఈ గ్రామం లాగానే ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి మా విజయ్ కుమార్ గారు మరి ముందు నడిపిస్తారని, ఆయన యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్క గ్రామం మీద ఉంటాయని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఈ మండలాన్ని మరి ఈ నియోజకవర్గంలోనే నాకు తెలిసి మన జిల్లాలోనే ఒక మండలం 11,572 ఓట్లు ఈ మండలంలో వచ్చినాయి. ఈ మండలానికి సీఎం రావడం అనేది ఆకతారికి జరగల. మన కష్టార్జితం, మన అందరి నాయకులందరూ కష్టపడి మనం చేసుకున్న కృషి ఫలితంగానే మనం గుర్తించేదని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మరి జరగబోయే కార్యక్రమాన్నింటిలో కూడా ఆయన మంచి మాట చెప్పాడు. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ మరి మంచి చేద్దాము, ఎవరికి కూడా ఒకరు కూడా పార్టీల సంబంధం లేకుండా దూరంగా పెట్టే సమస్యలు ఏదో చెప్పాడు. చాలా సంతోషకరమైన విషయం అన్న. ఈ నాయకత్వంలో ఈ గ్రామం మంచి అభివృద్ధి చెందాలని, అన్ని గ్రామాలకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు నేను కృతజ్ఞతలు తెలుసుకుంటూ ముగించుకుంటున్నాను కదా. అది దృష్టిలో పెట్టుకొని మా ఈ గ్రామ కాలనీలో 2 పల్లెలకి సంబంధించినటువంటి ఒక ఏరియాలో ఒక మంచి, మీ ఊళ్ళో ఏ విధంగా ఫంక్షన్ హాల్ ఉందో ఆ విధమైన ఫంక్షన్ హాల్ మా గ్రామంలో మా కాలనీలో ఏర్పాటు చేయాలని మేము అది ఆశ కావచ్చు కోరి ఎట్లన్నా కానీ మీరు అనుకోకుండా అది కూడా దాంట్లో చేర్చి దాన్ని మా ఆ కొరవ కూడా లేకుండా చేయాలని మీ నాయకత్వంలో సంపూర్ణంగా చేసుకుందామని మా కోరిక. గ్రామంలో సీఎం గారి పర్యటన తర్వాత ఇచ్చిన హామీలు, దాన్ని వర్క్స్ ఎలాగ జరుగుతున్నాయనే రివ్యూ మీటింగ్ మాదిరి ఈరోజు ఇక్కడ చేసిన సభాధ్యక్షులు సాయిబాబా గారు, అదేవిధంగా మా ఎలక్ట్రికల్ ఎస్సీ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, హరిబాబు గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మా గ్రామ సర్పంచ్, మా ఉప సర్పంచ్ గారికి, మరీ ముఖ్యంగా విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మదిరాలపాడు గ్రామంలో ఊహించని విధంగా
మన ఇన్ని పనులు చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏదైనా మనకి ఆలోచన ఉండొచ్చు, కష్టపడే తత్వం ఉండొచ్చు, వీటన్నిటికన్నా అదృష్టం కూడా కలిసి రావాలి. సో ఈరోజు ఆ రోజు ఎలక్షన్లో తిరిగినప్పుడు ఇక్కడ తిరిగినప్పుడు మీ అందరూ చాలా అడిగారు. బాగానే గుర్తు, ఒకళ్ళేమో ఇళ్ల స్థలాలు సరిగా లేదన్నారు, ఇంకొకళ్ళేమో రోడ్లు బాగాలేవన్నారు, ఇంకొకళ్ళేమో నీళ్లు సరిగా రావటం లేదన్నారు. సో ఇవన్నీ సరే చేతనైనంత వరకు చేద్దామని ఆ రోజు హామీ ఇచ్చాను. కానీ ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ఇంత తొందరగా చేస్తాము, మాకు ఆ శక్తి వస్తుందని మేమేమో అనుకోలేదు. సో ఈరోజు దేనికైనా అదృష్టం కావాలి. అందుకని ఈరోజు సీఎం గారు మద్దిరాలపాడు రావటమే అవన్నీ మన గ్రామానికి మాకు అంతా వచ్చిన అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను విజయవాడలో ఉండి ఆ రోజు కారులో హైదరాబాద్కి వెళ్ళాను మా మదర్ని చూడడానికి. అది హైదరాబాద్ 6:30కి దిగాను, ఒక అరగంట మాట్లాడాను. దాని తర్వాత 7 గంటల నుంచి ఏదో సీఎం విజిట్ ఉండొచ్చంట అంటా ఉన్నారు. ఒక 8:30కి ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఆ సందర్భంలో ఈ చుట్టుపక్కల గ్రామాలలో పెట్టాలనుకుని అప్పుడు చదలవాడ కానీ ఈ గ్రామం కానీ అనుకుంటా ఉన్నాం. ఫైనల్గా అన్నీ ఆలోచించుకొని మదిరాలపాడు గ్రామం పెట్టుకున్నాం. సో మదిరాలపాడు గ్రామం పెట్టుకొని నైటు బస్ ఎక్కి, ఎందుకంటే కారులో మళ్ళీ వచ్చే ఓపిక లేదు, అందుకని స్లీపర్ బస్సులో బస్ ఎక్కి అంతా 3:30 వరకు అందరితో ఫోన్లు మాట్లాడే జనాలు ఇవన్నీ మిగతా అరేంజ్మెంట్లు అన్నీ చేసుకొని మళ్ళీ 5:30కి దిగి ఒక 2-3 గంటలు నిద్రపోయి 8 గంటల నుంచి ఇక్కడనే కార్యక్రమాల్లో ఉన్నాం. సో నేను చెప్పేది ఏంటిదంటే ఈ గ్రామానికి మాకు మీకు అందరికీ అదృష్టం వచ్చింది కాబట్టి ఈరోజు ఇన్ని పనులు ఈ మామూలుగా చేయాలంటే 2 సార్లు ఎమ్మెల్యేగా కావాలి ఈ పనులు చేయాలంటే. సో ఖచ్చితంగా ఈరోజు జరిగింది. సీఎం గారు వచ్చారు. నేను కూడా ఆ రోజు సర్పంచ్ గారికి ఒకటి చెప్పాను వచ్చినప్పుడు, నువ్వు ఏం అడగాలో ధైర్యంగా అడుగు, మర్యాదగా అడగమని చెప్పాను. నేను చెప్పింది అదే, ధైర్యంగా అన్నీ అడుగు, మళ్ళీ సీఎం మళ్ళీ రారు, మర్యాదగా అడుగు, కొత్తగా గొడవ పెట్టుకోగలదు, మర్యాదగా అడుగు అని చెప్తే ఆమె పురకం వచ్చినట్టు ఆమె బాగానే చెప్పింది. మేము కూడా మామూలుగా ఎక్కువ మాట్లాడడం మేము కూడా చెప్పాము. సీఎం గారు ఇప్పుడు ఏదో ఒక దగ్గర ఎవరినో ఒక నేత అంటాడు, ఆ రోజు హ్యాపీగా ఉండి అందరినీ బాగానే చూసుకొని వెళ్ళేటప్పుడు కూడా ప్రమాణం చేశారని చెప్పారు. మాకు అన్ని సంతోషంగా ఉంది. సో ఈరోజు సీఎం గారు వచ్చిన విధంగా అన్నీ వచ్చాయి. చాలా వరకు నేను అనుకున్న విధంగా 22 హామీలు వచ్చాయి. ఆల్మోస్ట్ అడిగిన అన్నీ అయిపోతూ ఉన్నాయి, లేకుంటే కొన్ని శాంక్షన్లు రాబోయే అతి త్వరలోనే అన్నీ అయిపోతాయి. సో అందుకని ఈరోజు మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. పటాన్ బాజా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగిన అన్ని సోలార్ పవర్ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళిద్దరు 10వ క్లాసు ఫస్ట్ ఇంటర్మీడియట్ కొడుక్కి కూతురికి అడ్మిషన్ ఇచ్చారు. తల్లి వందనం కింద రాబోయే కాలంలో ఈ స్కాలర్షిప్ కూడా శాంక్షన్ చేస్తా అన్నారు. దాని తర్వాత శ్రీను గారికి వైన్ షాపు, హౌస్ సైట్ అలాట్మెంటు, దాని తర్వాత హౌస్ కట్టిస్తానన్నారు. వాళ్ళ కొడుకులకి స్కాలర్షిప్ కూడా శాంక్షన్ చేస్తానని చెప్పారు. దాని తర్వాత కొద్దిగా హుషారుగా ఉన్న పక్క ఎంజిపాడ ఆయన వచ్చి దూరి ఇక్కడ గుంజపల్లి సురేష్ ఆయనకి మంచి ఏంటిది వీల్ చైర్ ఇచ్చారు, ఎలక్ట్రిక్ వీల్ చైర్. దాని తర్వాత అందరికీ హౌస్ సైట్స్ మనం ఆ శ్రీని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన సీఎం గారు అడిగారు, ఇది నీ సొంత ఇల్లా కాదా అని అడిగితే ఇది నేను అద్దెకుంటున్నాను ఏదో చెప్పాను ఆయన. సరే నీకు ఇల్లు కావాలంటే ఇల్లు శాంక్షన్ చేస్తానని నేను కూడా పక్కనున్నా కదా. అదే సందర్భంలో సార్ ఇక్కడ ఇలాంటి వాళ్ళు చాలామందికి ఇల్లు లేవు, ఇక్కడ ఈ ఊళ్ళో ప్రాబ్లం ఉంది అని చెప్తామంటే సీఎం గారు కూడా పాజిటివ్ ఉండి అవన్నీ అందుకని ఆయనే చెప్పారు. మేము అడిగిన వెంటనే ఎంతమందికి ఇల్లు ఉంటే అంతమందికి ఇవ్వమని. అంటే 200 ఆ రోజు మమ్మల్ని అడిగితే అందాజుగా 200 ఉంటాయని చెప్పాము. అంతేగాని ఇక్కడ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమనే సీఎం గారి అర్థము, అష్యూరెన్స్ కూడా. సో అదే కాకుండా మన ముస్లిం సోదరులు షాదీఖానా కబ్రస్థాన్ అన్నారు, అది కూడా శాంక్షన్ చేశారు. దాని తర్వాత
బరియల్ గ్రౌండ్ అడిగారు 3 మైనారిటీస్కి, ఎస్సీలకి అండ్ హిందువులకి, అవి కూడా అయిపోయినాయి. అదే కాకుండా ఎలక్ట్రిక్ పోల్స్ విషయము మన సర్పంచ్ గారు అడిగారు, అందుకనే ఇమీడియట్గా శాంక్షన్ అయింది. ఆ రోజు మినిస్టర్ కూడా కార్లో వెళ్ళేటప్పుడు కూడా అడిగాము, ఏంటంటే సీఎం గారు చెప్పారు మరి తొందరగా స్టార్ట్ చేయాలంటే ఎస్సీ గారితో వాళ్ళతో మినిస్టర్ గారు కూడా మాట్లాడి అది అతి త్వరలో చేశారు. అవన్నీ కాకుండా సీసీ రోడ్లు, డ్రైన్స్ అంటే 5 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి. దాని తర్వాత నేను అడిగాను చెక్ డ్యామ్స్, అవి కూడా పెట్టారు, అవి కొద్దిగా టైం పడుతుంది, నేను దాని వెనకాల ఉంటాను కానీ అది కూడా సీఎం అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఇవ్వండి. సో ఏంటిదంటే మనం అనుకున్నవి ఊహించినవి అన్నీ అయిపోయినాయి. కమ్యూనిటీ హాల్ అంటే ఈ మధ్యలో ఏదో ఒక విధంగా కమ్యూనిటీ హాల్ కూడా కట్టడానికి వీలుంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. అది కూడా చేస్తాం, ఏదో ఒకటి సార్ని వెళ్ళి అడిగేసి వస్తాం, సార్ మీ అన్నీ అయిపోయినాయి, ఇది ఒకటే మిస్ అయినట్టుంది, మీరు అన్నీ చేశారు కాబట్టి ఇది ఒకటి కూడా చేయబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తారని నా నమ్మకం. అది కూడా అడిగి ఇస్తాము. సో నేను చెప్పేది ఏంటిదంటే, నేను ఈ మధ్యరాజపాడు గ్రామానికి వచ్చినప్పుడు నాకు అన్నీ గుర్తున్నాయి. ఎందుకంటే నేను మొన్న వచ్చినోడిని కాదు కదా, నాకు 15 ఏళ్ళ నుంచి ఉన్నా, అన్నీ చూస్తూ ఉన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఇంత గుంతలు ఉంటే WBM గ్రావెల్ రోడ్స్ వేసింది నేనే, ఆ ట్యాంక్ కూడా కట్టించింది నేనే, చాలా సిమెంట్ రోడ్లు ఇచ్చాము, అన్నీ చేశాము. ఈరోజు మీ అందరికి పూర్తిగా అన్నీ చేసే అవకాశం కూడా వచ్చిన చాలా సంతోషం. ఎందుకంటే ఎన్ని ఊర్లకి ఇలాంటి అవకాశం వస్తే అదంతా మంచి అదృష్టం. మరి మీ అందరిలో ఎవడు అదృష్టం చేసుకున్నాడు, ఏం మంచి పని చేసినా మాకు తెలియదు కానీ అది సీఎం గారు రావటం అది మంచి అదృష్టము. ఈరోజు ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ఏంటంటే ఇచ్చారు మీరు, నేను చెప్పేది ఏంటంటే మంచి హృదయంతో మంచి ఉద్దేశంతో మనకు ఇవన్నీ జరిగాయి. అందుకని పోల్స్ వేసేటప్పుడు కొద్దిగా అందరూ కొద్దిగా కోఆపరేట్ చేసి ఆ పోల్స్ సర్వేలు చేసి ఏదైనా కొద్దిగా అటు ఇటు ఉంటుంది. ఎందుకంటే గ్రామానికి కాబట్టి అటు ఇటు ఏమైనా ఉంటే మీరు కూడా గ్రామస్తులు అందరు మాట్లాడి అది సరి చేసి ఆ పోల్స్ తొందరగా చేయాలనేది మా కోరిక. అదే కాకుండా ఇల్లు అనేది ఎక్కడ ఇస్తారో ఎంఆర్ఓ గారు అంటే సార్ ఏమన్నారంటే జేసీ గారితో కూడా మాట్లాడాను, ఎక్కడైనా ఇస్తానని చెప్పారు. సో ఎస్సీ కాలనీ వాళ్ళు ఎక్కడ వాళ్ళకి ఇల్లు అడుగుతారు, వాళ్ళకి అందరికీ మంచి ఇల్లు స్థలాలు ఇవ్వమని కోరుతున్నాము. ఇక్కడ ఉన్న రైతులు ఉన్నారు కాబట్టి ఏదైనా కానీ అది గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని వాళ్ళు కన్సెంట్కి ఇస్తే ఇంత డబ్బులు మేము ఇస్తామంటే మేము కూడా కలెక్టర్ గారు జేసీ గారితో మాట్లాడేసి అది తొందరగా చేసేస్తామని. అందుకు కూడా ఎందుకంటే మీరు ఈరోజు ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా ఉన్నా కానీ రైతులు కానీ ఏదైనా ఇళ్ల స్థలాలు ఇచ్చేది కొద్దిగా మంచి హృదయంతో ఇన్ని మంచి పనులు చదివితే కొద్దిగా అటో ఇటో కొద్దిగా అడ్జస్ట్ అయ్యి మీరు కన్విన్స్ చేసి ఇవ్వాలని. రేటు కూడా మామూలు రేటే ఇస్తామని, దానికి ఏమి ఇబ్బంది ఏమి లేదు. మీరు తొందరగా డిసైడ్ చేసి తొందరగా సెలెక్షన్ చేస్తే ఆ ప్రాసెస్ తొందరగానే జేసీ గారు పికప్ చేస్తారని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒకటేంటిదంటే ఇవన్నీ కాకుండా జల్ జీవన్ మిషన్లో వాటర్ ట్యాంక్ కూడా 1,00,000 లీటర్ల వాటర్ ట్యాంక్ కూడా శాంక్షన్ అయింది. సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్స్లు, రాబోయే కాలంలో జల్ జీవన్ మిషన్లు ఇవన్నీ ఉన్న ఇది ఆదర్శ గ్రామం కింద ట్రీట్ చేస్తున్నాం. సీఎం గారు వచ్చారు కాబట్టి హౌస్ సైట్లు ఇవ్వటము, ఇల్లు కట్టియటం కూడా జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీ అందరూ కోఆపరేట్ చేసి అధికారులు కూడా అన్నీ ఆలోచించుకొని తొందరగా ఒక డేట్ పెట్టుకొని అన్నీ కంప్లీట్ చేసుకోవాలని నేను కోరుతున్నా. మరీ ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి నేను ఇచ్చే సూచన ఏంటిదంటే ఎలిజిబుల్ హౌస్ హోల్డర్స్, ఎందుకంటే కొంతమంది ఎక్కువ అడగవచ్చు, తక్కువ వచ్చుకోవచ్చు, అన్ని లిస్టు తీసుకొని గవర్నమెంట్ ప్రకారంగా ఎవరు ఎలిజిబుల్ ఉంటారో అవన్నీ శాంక్షన్ చేసి దానికి అక్విజిషన్, దాని తర్వాత అక్విజిషన్ ఇచ్చేటప్పుడు హౌస్లే కాకుండా కమ్యూనిటీ వదలాలని. సో ఇవన్నీ ఏంటిదంటే నాకు కూడా ఏంటిదంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదో ఒక గ్రామంలో మనం బ్రహ్మాండంగా చేసామనేది నాకు కూడా మంచి, చివరికి నాకే కదా వచ్చేది పేరంట. సో అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే అన్నీ కష్టపడినా మంచోడైనా ఏదైనా కానీ అదృష్టము అన్నీ కలిసి రావాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు రోసే గారిని 7 పాండ్లు దించారు, మీ అందరికి గుర్తుందో లేదో. అప్పుడు సీఎం 7 పాండ్లు రోసే గారిని తీసుకొని వచ్చారు. అప్పుడు తీసుకొని వస్తే ఆ సందర్భంలో ఆయనతో మాట్లాడించి ఏదో అక్షరం తీసుకొని ఆ రోజు
23 కోట్లకి గ్రావెల్ రోడ్లు సిమెంట్ రోడ్లు ఒక్క ఎన్ఆర్ఈజెస్ ఆ రోజే శాంక్షన్ అయింది. అప్పుడు మీకు గుర్తుంటే ఈ ఊర్లో కూడా అన్ని అప్పుడు గుంతలు ఉన్నాయి, మట్టి రోడ్లు ఆ రోజే వేసాం, మీకు గుర్తుందా? అందుకంటే పెద్దవాళ్ళు సీఎం గారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనకు మంచి అదృష్టం వస్తుంది, మనం దాన్ని ఉపయోగపెట్టుకోవాలి. ఆ రోజు కూడా కలెక్టర్ గారు కోఆపరేట్ చేశారు. ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏంటిదంటే కలెక్టర్ గారు చాలా నిద్రపోకుండా బాగా పనిచేశారు. అది సీఎం గారికి కూడా చెప్పాను. మా కలెక్టర్ గారు నిద్రపోకుండా చాలా కష్టపడిందంటే ఆయన కూడా నవ్వాడు. దాని తర్వాత వెనకాల ఎస్పీ గారు ఉన్నారు. నేను కూడా అన్నాడు, సార్ ఈయన కూడా చేశారు, అందరు చేశారని కూడా చెప్పాము, మా అధికారులు అందరూ చేశారని చెప్పాము. ఆయన కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో నేను చెప్పేదంటే ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనం తొందరగా అందరూ మన గ్రామాన్ని బాగు చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండో విధానికైతే ఇచ్చే కాకుండా రాబోయే కాలంలో కూడా ఇదొక ఆదర్శ గ్రామంగా తీసుకున్నాం కాబట్టి నేను కూడా రాబోయే ఏ స్కీమ్లు ఉన్నా కానీ మీ విలేజ్కి మీ గ్రామానికి ప్రియారిటీ ఇచ్చి ఏది వచ్చినా కానీ కొద్దిగా మీరు స్పెషల్గా చూస్తామని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో మేము మిమ్మల్ని స్పెషల్గా చూస్తాము. రాబోయే కాలంలో ఎలక్షన్ టైం వచ్చినా మమ్మల్ని కూడా కొద్దిగా స్పెషల్గా చూడమని అందరినీ కోరుకుంటూ సీఎం విజిట్ తర్వాత సీఎం గారు ఇచ్చిన హామీలు 22 హామీలు ఇచ్చారు. దాని వర్క్ ఎలాగ జరుగుతుందనే ఉద్దేశంతో ఈ గ్రామానికి వచ్చాము. అదే కాకుండా ప్రత్యేకంగా పోల్స్ సీఎం గారు పోల్స్ ఏమని చెప్పారు, ఆ పోల్స్ కూడా శాంక్షన్ అయింది. ఈ ఎస్సీ కాలనీలో ఆ పోల్స్ వేసే కార్యక్రమానికి ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా చూసి దాన్ని ఇనాగ్రేట్ చేసి ముందుకెళ్తారు. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మంచి ప్రభుత్వం సీఎం గారు 20వ తారీఖు ఇక్కడ వచ్చారు. మేము ఇక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషను ప్రజలందరూ అదొక అదృష్టంగా భావించాము. వచ్చిన వెంటనే చాలా తక్కువ ఉన్నా కానీ ఇక్కడ బ్రహ్మాండంగా సక్సెస్గా ఆ ప్రోగ్రాం జరిగింది. మంచి కార్యక్రమం. వచ్చిన వెంటనే సీఎం గారు చాలా ఓపికగా అన్ని 3 ఇండ్లు తిరిగి అందరితో కలిసి సర్పంచ్ గారు మేమిచ్చిన కోరికలన్నీ పరిశీలించి ఇమ్మీడియట్గా ఆయన 22 హామీలు ఇచ్చారు. దాంట్లో అన్నిటిగా ఈ ఊర్లో దగ్గర కావాల్సినవి అన్నీ జరిగిపోయినాయి. ఏంటిదంటే సీసీ రోడ్స్, వాటర్ ట్యాంకు, డ్రైన్స్, దాని తర్వాత వ్యక్తిగత హౌసింగ్ ప్లాట్స్, ఎస్సీ కాలనీలో పోల్స్ సరిగా లేవు, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కొత్త పోల్స్, దాని తర్వాత వ్యక్తిగతంగా 3 ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి హామీలు ఇచ్చినవన్నీ కంప్లీట్ చేశారు. అందుకని మేము మా కాన్స్టిట్యున్సీ తరఫున ఈ గ్రామం తరఫున మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేము ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు ఎంతో కష్టపడి ఆ రోజు ఈ ప్రోగ్రాం చేసినందుకు జిల్లా కలెక్టర్తో పాటు మిగతా అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇన్ని అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ మధ్యరాలపాడులో జరుగుతున్న దానికి మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి అవన్నీ జరిగేది అతి త్వరలో జరగాలని మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందుకని నేను ఒకటి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటిదంటే 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మధ్యరాలపాడు వచ్చిన తర్వాత ఇక్కడ మీ అందరూ సక్సెస్ చేసిన తర్వాత ఈ గ్రామానికే కాకుండా రాష్ట్రానికి కూడా చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే సార్ చాలా హామీలు ఇచ్చాడు. ఒకటేంటిది హౌస్ సైట్స్ ఉన్నోళ్ళకి ఇవ్వమన్నాం. మనకి ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకు కూడా ఇలాంటిదే రాబోయే కాలంలో ఒక స్కీమ్ కింద తయారు చేయాల్సిన అవసరం వస్తుంది. అందుకని మనకి ఇచ్చినప్పుడు వేరే వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. సో అందుకని మనకు ఒక మంచి సూచన అనమాట. రాబోయే కాలంలో ఇళ్ల స్థలాలు కూడా అర్హులైన వాళ్ళకి ఇస్తారు. దాని తర్వాత వాటరు, ప్రతి ఇంటికి నీళ్ళ కొలాయి అనేది ఖచ్చితంగా ఇది ఆదర్శంగా తీసుకొని మొదటిలో ఈ గ్రామాల్లో చేస్తారంటే మీతో అందరికీ. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మంచిగా జరిగింది కాబట్టి చూసిన వాళ్ళు ఈ హామీలు ఇచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా మాకు ఇలాంటి మంచి కార్యక్రమాలు మంచి ప్రభుత్వం అందరికీ ఇస్తుందనే ఒక మంచి హోప్ క్రియేట్ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఈ గ్రామస్తులందరికీ సీఎం గారి ప్రోగ్రాం బాగా సక్సెస్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ
ఈ గ్రామస్తులకు కూడా మంచి అదృష్టము ఏదో నక్కను దొక్కొచ్చినట్టు బాగా అదృష్టం బాగా ఉంది. ఈరోజు అన్నీ మేము ఊహించని అన్ని ఈరోజు ఈ గ్రామాన్ని మేము శాంక్షన్ చేసి ఇంప్లిమెంట్ చేయగలమంటే మాకు చాలా సంతోషం. నమస్కారం.